హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బిగినర్స్ ఫుడ్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్‌గా ఎగ్ అండ్ టమాటా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ఎగ్‌తో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని పోపు దినుసులు అలాగే 2, 3 పచ్చిమిర్చి యాడ్ పచ్చిమిర్చి ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. వన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా తీసుకొని ఆయిల్‌లో బాగా ఫ్రై లైట్‌గా పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన అంతా పోయేలాగా. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలు ఫాస్ట్‌గా స్మూత్ అవ్వడానికి అలాగే టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి. వన్స్ టమాటా స్మూత్ అయిపోతే టేస్ట్‌కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ మినిట్ అటు ఇటు కలుపుకోవాలి. కొద్దిగా కారం ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత మీరు ఎంత క్వాంటిటీ కర్రీ కావాలనుకుంటారో దానికి తగ్గట్టు ఎగ్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 4 ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. ఎగ్స్ అన్నీ యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత వాటిని ఏం డిస్టర్బ్ చేయకుండా మూత క్లోజ్ చేసేయాలి. మూత పెట్టిన తర్వాత ఒక హాఫ్ మినిట్ నుండి 1 మినిట్ వరకు వదిలేసేయాలి. ఆ తర్వాత గంటెతోటి కొద్దిగా స్మూత్‌గా అనాలనమాట. అంటే రెండో వైపుకి మళ్ళే విధంగా గరిటెతోటి కొద్ది కొద్దిగా ఇలా పుష్ చేస్తూ కలుపుకోవాలి. మరీ బాగా కలిపితే ఏంటంటే చిన్న చిన్న ముక్కలైతాయి. సో, స్లోగా కలిపేసి మూత పెట్టేసి ఇంకో హాఫ్ మినిట్ ఉంచాలి. హాఫ్ మినిట్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా అంతా అయిపోతుంది. మంచిగా బాయిల్ అయిపోతాయి ఎగ్స్. ఈ టైంలో మనం కొద్దిగా ధనియాల పౌడర్, మసాలా అలాగే కొత్తిమీర ఏసేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు గదా! చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్ట్‌కైతే చాలా బావుంటుంది. సో, డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.